ఈ వింటర్ సీజన్‌లో అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా ఇలా పచ్చడి చేసుకొని, వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి. ఆహా! మరి ఇన్‌స్టంట్ టమాటో పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా 7-8 టమాటోలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, పొయ్యి మీద కడాయి పెట్టుకొని, ఈ కట్ చేసుకున్న టమాటో ముక్కలు కడాయిలో వేసుకొని, 2 పచ్చిమిర్చి కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి. దీంట్లోకి ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఇది కాస్త దగ్గర పడ్డాక దీంట్లో ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసి బాగా మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇది కలుపుకున్నాక ఇంకో 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. అప్పుడు ఇది చాలా మటుకు దగ్గర పడుతుంది. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, పావు టేబుల్ స్పూన్ మెంతి పొడి, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇది ఇంకాస్త దగ్గర పడాలండి. సో, ఇంకో 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఇప్పుడు దీంట్లోకి పోపు వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగంత పసుపు, చిటికెడు ఇంగువ ఇవన్నీ వేసుకొని పోపు పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని పచ్చడిలోకి వేసుకొని కలుపుకోవడమే. ఎంతో సింపుల్‌గా అండ్ త్వరగా అయిపోయే టమాటో పచ్చడి రెడీ.